హాయ్ వ్యూయర్స్, నేను మీ రావిరాల్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నల్గొండ. ఈ వీడియో క్లాస్లో మనము బయోమాలిక్యూల్స్ లేదా జీవ అణువుల గురించి నేర్చుకుందాం. జీవరాశులలోని కణాలన్నింటిలో కూడా జీవ అణువులు మూల నిర్మాణ ప్రమాణాలుగా ఉంటాయి. అంటే ఇవే అసలు బేసిక్ ఫర్ లైఫ్ అన్నట్టు. అంటే నిర్మాణంలో మూల ప్రమాణాలుగా ఉంటాయి. ప్రతి జీవి ఒక స్వీయ జీవ వ్యవస్థ. ఈ వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడే మూలాధారాల్లో జీవ అణువులు ముఖ్యమైనవి. సో జీవ వ్యవస్థల్లో జీవ అణువులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతి జీవ ప్రక్రియలో కూడా జీవ అణువు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి ఇవి కొద్ది పరిమాణాల్లో చాలా అవసరం. జీవుల్లోని వివిధ వ్యవస్థలు, కణాల్లో క్రియాత్మక చర్యల నిర్వహణలో జీవ అణువులు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష పాత్రను పోషిస్తాయి. అయితే జీవుల శరీరంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఏ రసాయనిక అణువునైనా మనము జీవ అణువుగా చెప్తాం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఏ రసాయనిక అణువునైనా మనము జీవ అణువుగా చెప్పొచ్చు. వీటిలో బృహత్ అణువులైనటువంటి ఈ 4 కార్బోహైడ్రేట్లు అండ్ ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రక ఆమ్లాలు, ఈ 4 కూడా ముఖ్యమైనటువంటి జీవ అణువులుగా పరిగణించవచ్చు. అయితే ఈ జీవ అణువుల్లో ప్రధానమైనటువంటి రసాయనిక అంశాల విషయానికి వచ్చేస్తే వీటన్నిటిలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఈ 4 మూలకాలు ప్రధానమైనటువంటి రసాయనిక అంశాలు. ఇంకా తక్కువ మోతాదులో సల్ఫర్, గంధకం అండ్ ఫాస్ఫరస్, భాస్వరం, ఈ 2 అంశాలు ఉంటాయి. సో జీవ అణువులు శరీరంలో జరిగేటువంటి అనేక జీవ రసాయన చర్యలకు మూల పదార్థాలుగా ఉంటాయి. చాలా ముఖ్యమైనటువంటి అణువులుగా ఉంటాయి. ఇవి ప్రతి కణంలోని ప్రతి వ్యవస్థలో కూడా కనిపిస్తాయి. ఇక వీటి ధర్మాల విషయానికి వచ్చేస్తే ఇవి నిర్దిష్టమైనటువంటి దిశా మార్గాన్ని, క్రియాశీలతను కలిగి ఉండేటువంటి నిర్మాణ ప్రమాణాలు. అదేవిధంగా ఇవన్నీ కూడా త్రిజామితీయ 3D రూపాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. జీవిని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడంలో తోడ్పడతాయి. అదేవిధంగా జీవ రసాయనిక అంతర్ సంఘటనలను నిర్దేశించడంలో, అదేవిధంగా జీవ అణువులోని వివిధ మూలకాల బలహీన బంధాలను ప్రేరేపించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో ఈ జీవాణువుల యొక్క నిర్మాణాలకు సంబంధించి మొట్టమొదట కార్బోహైడ్రేట్లు అనేటువంటి జీవాణువుల గురించి నేర్చుకుందాం. కార్బోహైడ్రేట్లు శక్తికి మూలాధారాలు. అంటే వీటి ద్వారానే దేహానికి ప్రముఖంగా అంటే శక్తి అందుతుంది. అందుకే వీటిని సాధారణంగా కార్బోహైడ్రేట్ల ద్వారా ఎక్కువ శక్తి లభిస్తుంది. మన దేహం కూడా కార్బోహైడ్రేట్లని ప్రముఖంగా శక్తి కోసం వినియోగించుకుంటుంది. ప్రధానమైన శక్తి వనరులుగా ఇవి తోడ్పడతాయి. వీటిని పిండి పదార్థాలు లేదా శాకరైడ్లు అని పిలుస్తారు. కార్బోహైడ్రేట్లని మనము పిండి పదార్థాలని శాకరైడ్లు అని పిలుస్తారు. అయితే కార్బోహైడ్రేట్ అనేటువంటి పదము ఫ్రెంచ్ నుంచి వచ్చింది. ఇది ఒక ఫ్రెంచ్ పదము. దీని అర్థము హైడ్రేట్, డీకార్బోన్. అదే సాకరైడ్ అనే పదము గ్రీకు పదము. కార్బోహైడ్రేట్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి, సరళమైన చక్కెరలు ఉంటాయి, అదేవిధంగా బహుళ చక్కెరలు కూడా ఉంటాయి. రసాయనికంగా వీటిని కార్బోహైడ్రేట్లని పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేకపోతే పాలీహైడ్రాక్సీ కీటోన్లుగా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు ఎందుకు పిలుస్తారంటే వీటిలో ఆల్డిహైడ్ అనేటువంటి ప్రమేయ సమూహం ఉంటుంది. కొన్ని కార్బోహైడ్రేట్లో ఆల్డిహైడ్ అంటే CHO ప్రమేయ సమూహం ఉంటుంది. అదేవిధంగా వీటిలో పాలీ అంటే అనేకము, హైడ్రాక్సీ అంటే హైడ్రాక్సిలిక్ ప్రమేయ సమూహాలు, అనేక OH ప్రమేయ సమూహాలు చాలా ఉంటాయి వీటిలో. అందుకే వీటిని పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్.
గ్లూకోజ్ ఒక పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్. అదేవిధంగా పాలీహైడ్రాక్సీ కీటోన్లని కూడా అంటారు. కొన్ని కార్బోహైడ్రేట్స్ని పాలీహైడ్రాక్సీ కీటోన్లు అంటారు. ఎందుకు అంటారంటే వీటిలో కీటో ప్రమేయ సమూహం ఉంటుంది, C+O ప్రమేయ సమూహం ఉంటుంది. అదే సమయంలో హైడ్రాక్సిలిక్ ప్రమేయ సమూహాలు కూడా చాలా ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రక్టోస్. రసాయనికంగా చూస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు. కార్బోహైడ్రేట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి. 1:2:1 అంటే ఒక కార్బన్ ఉంటే 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సపోజ్ C6H12O6 అనేది గ్లూకోజ్ యొక్క రసాయనిక ఫార్ములా. సో దీంట్లో మనం గమనించినట్లయితే కార్బన్స్ 6 ఉన్నాయి, హైడ్రోజన్స్ 12 ఉన్నాయి, అండ్ ఆక్సిజన్స్ 6 ఉన్నాయి. దీన్ని మనం 6తో చేస్తే 1:6, 1 × 6, 6 2 × 12 అండ్ 6 1 × 6. సో ఏ రేషియోలో ఉన్నాయి? 1:2:1 రేషియోలో ఉన్నాయి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఏది చూసినా కానీ సుక్రోజ్ కూడా చూస్తే సపోజ్ C12H22O11. కాకుంటే ఇక్కడ ఏంటంటే సుక్రోజ్లో లేదా మనకు లాక్టోజ్లో వచ్చేస్తే ఒక నీటి అణువు గ్లైకోసైడిక్ బంధం ఏర్పడేటప్పుడు నీటి అణువు కోల్పోతుంది కాబట్టి ఒక నీటి అణువు తక్కువగా ఉంటుంది అంతే. సో అట్లా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు దాదాపు 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లో నిష్పత్తి హైడ్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి నీటి అణువులాగా ఉంటుంది, 1:2:1 రేషియోలో ఉంటుంది. సో నీటి అణువు నిర్మాణం చూస్తే H2O కదా. సో H2Oలో 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ ఉన్నాయి, 2:1 రేషియోలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా సేమ్ 2:1 రేషియోలో మనకు హైడ్రోజన్, ఆక్సిజన్ నిష్పత్తి ఉంటుంది. నీటి అణువులాగా కార్బోహైడ్రేట్లో హైడ్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి నీటి అణువు మాదిరిగా ఉంటుంది. ఇక వీటి సాధారణ ఫార్ములా పరిశీలించినప్పుడు CnH2ON అనేటువంటి సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి కార్బోహైడ్రేట్లు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కార్బోహైడ్రేట్లని పాలీహైడ్రాక్సీ ఆల్కహాల్లు, ఆల్డిహైడ్ కీటోన్ ఉత్పన్నాలుగా నిర్వచించవచ్చు. ఏ సమ్మేళనానైనా మనం జల విశ్లేషణ చేస్తే పై పదార్థాలు అంటే హైడ్రాక్సిలిక్ ప్రమేయ సమూహము, అదేవిధంగా ఆల్డిహైడ్ కీటోన్ ప్రమేయ సమూహం ఏర్పడితే దాన్ని కార్బోహైడ్రేట్గా నిర్వచించడం జరుగుతుంది. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్ల యొక్క విధులు పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్లు మరి దేనికి అవసరం దేహానికి అంటే కార్బోహైడ్రేట్లు వ్యాధి నిరోధకతలు, అదేవిధంగా ఫలదీకరణంలో, వ్యాధి కారకతను, అదేవిధంగా రక్తస్కందనం, పిండాభివృద్ధి వంటి ప్రక్రియల్లో, ఈ అన్ని ప్రక్రియల్లో కూడా కార్బోహైడ్రేట్లు ఏదో ఒక రూపంలో పాత్ర వహిస్తాయి. అదేవిధంగా క్రొవ్వులు, ప్రోటీన్ల వంటి బృహదణుల నిర్మాణంలోనే కాక వాటి సంశ్లేషణలో కూడా తోడ్పడే మాధ్యమికాలుగా, మీడియేటర్స్ లాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లు ప్రధాన శక్తి మూలాధారాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా మన దేహం అధిక భాగం శక్తి కోసం కార్బోహైడ్రేట్ల మీదనే ఆధారపడుతుంది. అందుకే వీటిని ప్రధాన శక్తి మూలాధారాలుగా, సోర్సెస్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మన దేహంలో విచిత్రం ఏంటంటే కార్బోహైడ్రేట్ల కంటే క్రొవ్వులు అధిక శక్తిని ఇస్తాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఆక్సీకరించబడితే జస్ట్ 4.2 కిలోకాలరీల శక్తి వస్తే, అదే 1 గ్రాము క్రొవ్వు మండించబడితే 9.4 కిలోకాలరీల శక్తి వస్తుంది. అధిక శక్తి వస్తుంది, డబుల్ రెట్టింపు శక్తి వస్తుంది కార్బోహైడ్రేట్ల కంటే లిపిడ్ల ఆక్సీకరణ వల్ల. కానీ కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణం వల్ల ఏర్పడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ నీరు కానీ కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందితే మనకు ఇంతకుముందు ఆక్సీకరణం కణ శ్వాసక్రియలో నేర్చుకున్నాం కదా, అందులో మనకు అంత్య ఉత్పన్నాలుగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ నీటి అణువులు ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఏమో సింపుల్గా నిశ్వాసం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. అండ్ నీరు అధికంగా ఉంటే మూత్ర రూపంలో బయటికి వెళ్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం వల్ల ఏర్పడేటువంటి అంత్య ఉత్పన్నాలు అంత ఈజీగా సులభంగా దేహం నుంచి విసర్జించబడతాయి. కానీ క్రొవ్వుల జీర్ణక్రియ లేదా క్రొవ్వుల ఆక్సీకరణం వల్ల ఏర్పడేటువంటి ఉత్పన్నాలు కీటోన్ దేహాలు అంటారు, కీటోన్ బాడీస్ అంటారు. అవి విష పదార్థాలు. వాటి విడుదలకు లేదా వాటి విసర్జనకు దేహం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే దేహం శక్తి ఎక్కువ వస్తున్నప్పటికీ మన క్రొవ్వులను కాకుండా తక్కువ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లని
వినియోగించుకుంటుంది. అందుకే కార్బోహైడ్రేట్లు దేహానికి కావాల్సిన ప్రధాన శక్తికి మూలాధారాలు. ఇవి స్వల్పకాలిక శక్తిని నిల్వ ఉంచడంతో పాటు శక్తి విడుదలకు కూడా సహకరిస్తాయి. అంటే ఉదాహరణకి దేహంలో అధికంగా ఉండేటువంటి గ్లూకోజ్ అణువులు కాలేయంలో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటాయి. సో గ్లైకోజన్ అనేది స్వల్పకాలిక శక్తిగా ఉపయోగపడుతుంది. అలా దేహంలో స్వల్పకాలికంగా కొంతకాలం వరకు శక్తిని అందివ్వడానికి కూడా తోడ్పడేటువంటి నిల్వ పదార్థాలుగా ఉపయోగపడతాయి గ్లైకోజన్ అణువులు. అండ్ జీవుల్లో కణజాలాల నిర్మాణానికి కావాల్సిన సమ్మేళనాలను కూడా, ఇప్పుడు దేహంలో కొన్ని కణజాలాలు నిర్మించబడాలంటే కొన్ని సమ్మేళనాలు కావాలి. ఉదాహరణకి సెల్యులోజ్, లిగ్నిన్, మ్యూరిన్. సో ఈ సమ్మేళనాలన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్లతోటే ఏర్పడతాయి. అదేవిధంగా శక్తి విడుదలకై ప్రోటీన్లను సమకూరుస్తాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లు ఫ్యాటీ ఆమ్లాలను, క్రొవ్వు ఆమ్లాలను వెడగొట్టడం ద్వారా కీటోసిస్ను నివారిస్తాయి. అదేవిధంగా ఇవి విటమిన్లు, ప్రతిదేహాల వంటి నిర్మాణంలో సహనిర్మాణాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇవి రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అంటే సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుడిలో 100 మిల్లీలీటర్ల రక్తంలో 100 మిల్లీగ్రాముల గ్లూకోజ్ ఉండాలి. సో దాని నియంత్రణలో కూడా కార్బోహైడ్రేట్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే అధికంగా గ్లూకోజ్ ఉన్నప్పుడు రక్తంలో గ్లైకోజన్గా మార్చబడడం ద్వారా తగ్గిస్తాయి. అదేవిధంగా గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు గ్లైకోజన్ విచ్ఛిన్నం చేయడం ద్వారా గ్లూకోజ్ని విడుదల చేసి రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థితికి తీసుకొస్తాయి. ఇలా రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి. సో ఇవన్నీ విధులను కార్బోహైడ్రేట్లు నిర్వర్తిస్తాయి. ఇక నెక్స్ట్, సో కార్బోహైడ్రేట్లను సాధారణంగా 2 ప్రధాన సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో మొదటి సమూహం చక్కెరలు అంటారు, తీపి స్వభావాన్ని కలిగినవి. రెండవది పాలీసాకరైడ్లు లేదా వాటిని బహుళ చక్కెరలు అంటారు, తీపి లేని స్వభావాన్ని కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్. సో చక్కెరలను తిరిగి మోనోసాకరైడ్లుగా, డైసాకరైడ్లుగా, మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు అండ్ ఆలిగోసాకరైడ్లుగా వర్గీకరించడం జరిగింది చక్కెరలని. అదే పాలీసాకరైడ్లను నిల్వ పాలీసాకరైడ్లని, అదే నిర్మాణాత్మక పాలీసాకరైడ్లుగా, అదేవిధంగా హోమో పాలీసాకరైడ్లు, హెటెరో పాలీసాకరైడ్లుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొట్టమొదట చూసినట్లయితే చక్కెరలు ఇవి తెల్లటి వర్ణాన్ని కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్, తెలుపు వర్ణంలో ఉంటాయి. అదేవిధంగా స్ఫటికాత్మక నిర్మాణాన్ని, స్ఫటిక లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటి ద్రావణీయత చూసినట్లయితే ఇవి నీటిలో సులభంగా కరిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. అండ్ తీపి స్వభావాన్ని కలిగి ఉంటాయి, రుచికి తీయగా ఉంటాయి. సో ఇక వీటిని మోనోసాకరైడ్లని, డైసాకరైడ్లని, అదేవిధంగా ఆలిగోసాకరైడ్లు అనేటువంటి 3 సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక వీటికి ఉదాహరణ చూసినట్లయితే గ్లూకోజులు, ఫ్రక్టోజు, గ్యాలక్టోజు, సుక్రోజు, లాక్టోజ్, నెక్స్ట్ మాల్టోజు, వీటన్నిటిని కూడా చక్కెరలుగా చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి చూసినట్లయితే మొట్టమొదటి సమూహము మోనోసాకరైడ్లు. సో మోనోసాకరైడ్లు పేరులో ఉన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి సరళమైనటువంటి చక్కెరల రకానికి చెందినవి, అందుకే వీటిని సాధారణంగా సరళ చక్కెరలుగా పిలుస్తారు. ఎందుకు అంటే ఇవి జల విశ్లేషణ చేసినా కానీ ఇంకా అంతకంటే చిన్న ప్రమాణాలుగా విభజించబడవు. అంటే జల విశ్లేషణకు లోను కాని చక్కెరలే మోనోసాకరైడ్లుగా పిలవడం జరుగుతుంది. వీటిని కార్బోహైడ్రేట్ల మౌలిక ప్రమాణాలుగా కూడా వ్యవహరిస్తారు. మౌలిక ప్రమాణాలుగా పిలుస్తారు. వీటి సాధారణ ఫార్ములా చూసినట్లయితే CnH2ON. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నట్టు. సో కార్బన్ల సంఖ్య 2 నుంచి 6 మధ్య ఉంటుంది. సాధారణంగా మోనోసాకరైడ్లలో కార్బన్ల సంఖ్య మినిమం 2, మ్యాక్సిమం 6 ఉంటుంది.
ప్రతి మోనోసాకరైడ్ అణువులో సౌష్ఠవయుతమైన వలయానికి అంటుకొని ఆల్డిహైడ్ కానీ, ఆల్డిహైడ్ అనేటువంటి ప్రమేయ సమూహం కానీ, సిహెచ్ఓ అండ్ కీటో అనేటువంటి ప్రమేయ సమూహం కానీ ఉంటాయి. అదేవిధంగా వలయంలో ఉండేటువంటి మొదటి చివరి కార్బన్లు తప్ప, వలయంలో సపోజ్ ఇక్కడ చూస్తే మొదటి చివరి కార్బన్లు తప్ప మిగిలిన అన్ని కార్బన్స్ కూడా హైడ్రాక్సిల్ సమూహాలతో కూడి ఉంటాయి, కూడి అన్ని అసౌష్ఠవ నిర్మాణాన్ని చూపుతాయి. అందుకే సరళ చక్కెరని సాధారణంగా స్టీరియో ఐసోమర్లను ఏర్పరుస్తాయి. అయితే మోనోసాకరైడ్లు అన్నీ కూడా సాధారణంగా క్షయకరణ చక్కెరలుగా ఉంటాయి. వీటి వలయ నిర్మాణంలో హైడ్రాక్సిల్ సముదాయం ఫిషర్ ప్రతిపాదనకు కుడివైపు అనుసంధానించబడితే అది సవ్యరూపమని, మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే కుడివైపు ఉంటే సవ్యరూపమని, ఇక్కడ మీకు గ్లూకోజ్లో క్లియర్ కనిపిస్తుంది డి గ్లూకోజ్ ఎల్ గ్లూకోజ్ అని. సో డి గ్లూకోజ్ ఎల్ గ్లూకోజ్ అని ఇందులో మీరు చూసినట్లయితే కుడివైపుకు ఉంటే రెండో కార్బన్ వద్ద, మీరు రెండింటికి తేడా చూడండి, ఇక్కడ రెండో కార్బన్ వద్ద ఉండే హైడ్రాక్సిల్ సమూహం కుడివైపు ఉంటే అది డెక్స్ట్రోజ్ లేదా సవ్య రకానికి చెందినటువంటి గ్లూకోజ్గా, అలా కాకుండా ఎడం వైపుకు అనుసంధానించబడితే దాన్ని మనం లీవో రకానికి చెందినటువంటి, అంటే ఇవన్నీ రివర్స్లో ఉన్నాయి చూడండి. సపోజ్ డీకి సంబంధించినటువంటి డి గ్లూకోజ్ సంబంధించిన సెకండ్ కార్బన్ కుడివైపుకు, అది మళ్ళీ ఆపోజిట్లో, అట్లా ఎల్కి రివర్స్లో ఉంటుంది. ఇది కుడివైపు ఉంటే ఇది ఎడం వైపు ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని మనము సవ్య రకమని డి గ్లూకోజ్ అని, అలా కాకుండా ఎడం వైపు ఉంటే దాన్ని అపసవ్య రూపం లేదా ఎల్ రూపంగా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మోనోసాకరైడ్లను వాటి కార్బన్ల సంఖ్యను బట్టి, అదేవిధంగా అందులో ఉండే కార్బోనిల్ సముదాయాన్ని బట్టి వర్గీకరిస్తారు. సో కార్బోనిల్ సముదాయాన్ని బట్టి వాటిని ఆల్డో చక్కెరలని, కీటో చక్కెరలని పిలుస్తారు. అంటే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగిన చక్కెరలని ఆల్డోజ్ చక్కెరగా, అదేవిధంగా కార్బోనిల్ సముదాయం కీటో కలిగిన వాటిని కీటో చక్కెరలుగా పిలుస్తారు. ఆల్డో చక్కెరకి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్లు. అదే కీటో చక్కెరకు ఉదాహరణ ఫ్రక్టోజ్. ఇక కార్బన్ల సంఖ్యను బట్టి మోనోసాకరైడ్లని డయోజ్లని, ట్రయోజ్లని, టెట్రోజ్లని, పెంటోజ్లని, హెక్సోజ్లని, హెప్టోజ్లని పిలుస్తారు. డయోజ్లలో కార్బన్ల సంఖ్య 2గా ఉంటుంది, ట్రయోజ్లలో 3గా, టెట్రోజుల్లో 4గా, పెంటోజుల్లో 5, హెక్సోజుల్లో 6, హెప్టోజుల్లో 7గా ఉంటుంది. ఇలా మోనోసాకరైడ్లని వాటి కార్బన్ల సంఖ్యను బట్టి, అదేవిధంగా అందులో ఉండేటువంటి కార్బోనిల్ సముదాయాన్ని బట్టి వర్గీకరిస్తారు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రయోజుల్లో 3 కార్బన్స్ ఉంటాయి, ట్రయోజెస్లో 3 కార్బన్స్ ఉంటాయి. అందులో ఆల్డో సమూహాన్ని కలిగిన ట్రయోజ్కి ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్. అదే కీటో సమూహాన్ని కలిగిన ట్రయోజ్కి ఎగ్జాంపుల్ డైహైడ్రాక్సీ ఎసిటోన్. నెక్స్ట్ 4 కార్బన్స్ కలిగిన మోనోసాకరైడ్లని టెట్రోజ్లు అంటారు. అందులో ఆల్డోజ్ని కలిగిన టెట్రోజ్కి ఎగ్జాంపుల్ ఎరిథ్రోజు. అదే కీటోజ్ కలిగిన టెట్రోజ్కి ఎగ్జాంపుల్ ఎరిథ్రోలోజ్. అదే 5 కార్బన్స్ కలిగిన కార్బోహైడ్రేట్స్ని పెంటోజ్లు అంటారు. అందులో ఆల్డిహైడ్ కలిగినటువంటి పెంటోజ్ని రైబోజ్ అని, అదే కీటోజ్ కలిగినటువంటి పెంటోజ్ని రిబిలోజ్ అని అంటారు. 6 కార్బన్స్ కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ని హెక్సోజ్లు అంటారు. అందులో ఆల్డిహైడ్ కలిగిన హెక్సోజ్కి ఎగ్జాంపుల్ గ్లూకోజు, కీటో సమూహాన్ని కలిగినటువంటి హెక్సోజ్కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. ఇక 7 కార్బన్స్ కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ని సాధారణంగా హెప్టోజ్లు అంటారు. అందులో ఆల్డిహైడ్ కలిగినటువంటి హెప్టోజ్కి ఎగ్జాంపుల్ గ్లూకోహెప్టోజు. అదే కీటో ప్రమేయ సమూహాన్ని కలిగినటువంటి హెప్టోజ్కి ఎగ్జాంపుల్ హెప్టోజ్. సో ఇక్కడ మీకు క్లియర్గా గమనిస్తే స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ట్రయోజ్ షుగర్, గ్లిజరాల్డిహైడ్, కీటో షుగర్. ట్రయోజ్లో ఆల్డిహైడ్ సమూహాన్ని కలిగింది గ్లిజరాల్డిహైడ్. చూడండి ఇక్కడ సిహెచ్ఓ ఉంటుంది. అన్నిట్లో కూడా ఆల్డోజ్లు అన్నిట్లో కూడా సిహెచ్ఓ ప్రమేయ సమూహం ఉంటుంది. అదే కీటోజెస్లో అన్నిట్లో కూడా కీటో ప్రమేయ సమూహం ఉంటుంది. ఇట్లా కార్బన్ల సంఖ్యను బట్టి మోనోసాకరైడ్లను సాధారణంగా విభజించవచ్చు. అదేవిధంగా కార్బోనిల్ ప్రమేయ సమూహాన్ని కూడా విభజిస్తారు.
సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మోనోసాకరైడ్లకి ఎగ్జాంపుల్స్లో మొట్టమొదటి ఉదాహరణ, అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ అదే గ్లూకోజ్ అణువు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మోనోసాకరైడ్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మోనోసాకరైడ్. దీన్నే గ్రేప్ షుగర్ అంటారు, ఎందుకంటే గ్రేప్స్ నుంచి కూడా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అందుకే గ్రేప్ షుగర్ అంటారు. అదేవిధంగా రక్త షుగర్ అంటారు, అంటే రక్తంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి చక్కెర ఇది, అందుకే దీన్ని రక్త చక్కెర అంటారు. కార్బన్ షుగర్ అని కూడా పిలుస్తారు. దీన్ని దేహ కణాలు శక్తి ఉత్పాదకులుగా, అదేవిధంగా మధ్యాంతర జీవక్రియల్లో కూడా ఉపయోగించుకుంటాయి. ఇది కిరణజన్య సమక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది, అదేవిధంగా శ్వాసక్రియలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే గ్లూకోజ్ అనేటువంటి పదం గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే స్వీట్, తీయని అని అర్థము. సో తీయని చక్కెరగా పిలుస్తారు. ఇది ఒక ఆల్డోహెక్సోజ్, అంటే ఆల్డిహైడ్ కలిగినటువంటి ఒక హెక్సోజ్ చక్కెర. అయితే ఇది రెండు రూపాల్లో ఉంటుంది, డి రూపంలో ఉంటుంది, డెక్స్ట్రో రూపంలో అండ్ లీవో రూపంలో ఉంటుంది. కాకుంటే డి గ్లూకోజ్ మాత్రం జీవకణాల్లో చురుకుగా ఉంటుంది, జీవకణాల్లో చురుకుగా ఉంటుంది. ఇక రెండవది ఫ్రక్టోస్. రెండవ మోనోసాకరైడ్ ఫ్రక్టోస్. దీన్ని మనం సాధారణంగా ఫ్రూట్ షుగర్ అంటారు, లేదా లెవిలోజ్ అని పిలుస్తారు. ఫ్రూట్ షుగర్ లేదా లెవిలోజ్ అని పిలుస్తారు. ఇది కూడా సాధారణమైనటువంటి సరళ చక్కెర. ఇది గ్లూకోజ్కి నిర్మాణపరంగా ఐసోమర్గా ఉంటుంది, సాదృశ్యంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ గ్లూకోజ్ నిర్మాణాన్ని, రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. C6H12O6 ఉంటుంది. కాకుంటే దాని త్రిజామితీయ రూపం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దానికి దీనికి ఏంటంటే గ్లూకోజ్లో మీరు గమనించినట్లయితే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటే, ఫ్రక్టోజ్ గమనించినప్పుడు కీటో ప్రమేయ సమూహం ఉంటుంది. ఆ ఒక తేడా తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా నిర్మాణపరంగా ఒకే రకంగా ఉంటుంది. అండ్ ఇది సాధారణంగా పండ్లు, తేనె, మొక్కజొన్నలు, బీట్రూటు, చిలగడ దుంపలు, ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అయితే మన దేహం సాధారణంగా ఫ్రక్టోజ్ని నేరుగా ఉపయోగించుకోలేదు శక్తి ఉత్పత్తి కోసం. అందుకే ఫ్రక్టోజ్లు రక్తంలో శోషించబడి కాలేయంలో గ్లూకోజ్గా మార్చబడతాయి. అప్పుడే ఫ్రక్టోజ్ దేహానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఫ్రక్టోజ్ తీయగా ఉంటుంది, అందుకే దీన్ని వాణిజ్యపరంగా ఒక స్వీటనింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఫ్రక్టోజ్ సుక్రోజ్తో పోలిస్తే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది, తీయదనాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల గ్లూకోజ్ కాకుండా ఫ్రక్టోజ్ని ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాడతారు. అంటే దీనివల్ల మధుమేహం తగ్గుతుంది అన్నట్టు. అందుకే ఎక్కువగా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంగా తీసుకోమని చెప్తారు, లేదా సుక్రోజ్కి బదులుగా ఫ్రక్టోజ్ని వాడమని చెప్తారు మధుమేహ వ్యాధిగ్రస్తులకి. ఇక నెక్స్ట్ రెండో రకమైనటువంటి కార్బోహైడ్రేట్లు డైసాకరైడ్లు. పేరులో ఉన్నట్టుగా డై అంటే రెండు మోనోసాకరైడ్లు నీటి అణువును కోల్పోవడం ద్వారా, నీటి అణువును కోల్పోవడం ద్వారా గ్లైకోసైడిక్ బంధాన్ని ఏర్పడేటువంటి సమ్మేళనమే మనకు డైసాకరైడ్. ఇక్కడ మీరు చూస్తే రెండు గ్లూకోజ్ అణువులు మధ్యలో ఒక నీటి అణువు, ఇందులో హైడ్రోజన్ అణు, ఇందులో OH రెండు కలిసి నీటి అణువుగా బయటికి వెళ్ళిపోతే ఫలితంగా మనకు మాల్టోజ్ అనేటువంటి చక్కెర ఏర్పడింది, ఒక డైసాకరైడ్ ఏర్పడింది. ఇలా రెండు మోనోసాకరైడ్లు నీటి అణువును కోల్పోయి గ్లైకోసైడిక్ బంధాన్ని ఏర్పరచడం ద్వారా డైసాకరైడ్లను ఏర్పరుస్తాయి. ఇక వీటికి ఉదాహరణ చూసినట్లయితే సుక్రోజ్. దీన్ని సాధారణంగా టేబుల్ షుగర్గా పిలుస్తారు. దీంట్లో గ్లూకోజ్ అణువులు అండ్ ఫ్రక్టోజ్ అణువులు, గ్లూకోజ్ 1 ఆల్ఫా 2 ఫ్రక్టోజ్, ఈ రెండు కూడా కలిసిపోతాయి. అండ్ మాల్టోజ్, ఇది స్టార్ జల విశ్లేషణ వల్ల ఏర్పడేటువంటి ఒక ఉత్పన్నము. దీంట్లో కూడా గ్లూకోజ్ అణువు ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బంధం, రెండు గ్లూకోజ్ అణువులు ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలిసి ఉంటాయి. అది ఇక్కడ వచ్చేసి ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్ అణువు ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలిసి ఉంటాయి. నెక్స్ట్ ట్రెహలోజ్ అనేటువంటి డైసాకరైడ్, ఇది శిలీంధ్రాల్లో ఉంటుంది. శిలీంధ్రాల్లో ఉండేటువంటి డైసాకరైడ్. ఇందులో రెండు గ్లూకోజ్ అణువులు ఆల్ఫా 1,2,1 బంధం ద్వారా 1,2,1 గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలిసి ఉంటాయి. నెక్స్ట్ లాక్టోస్, ఇది పాలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి చక్కెర, ఒక డైసాకరైడ్. ఇది కూడా
రెండు గ్లూకోజన్ల వల్ల ఏర్పడుతుంది, కానీ ఆ రెండు గ్లూకోజన్ల మధ్య గ్లైకోసైడిక్ బంధం బీటా 1,4 బంధానికి చెందింది. అండ్ మెలిబోస్ ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఉంటుంది. దీంట్లో ఒక గ్లూకోజ్ అణువు ఒక ఫ్రక్టోజ్ అణువు ఆల్ఫా 1,6 గ్లైకోసైడిక్ బంధాల ద్వారా కలిసి ఉంటాయి. ఇలా ప్రకృతిలో చాలా రకాలకు చెందినటువంటి మనకు డైసాకరైడ్లు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. అందులో మొట్టమొదటి ఉదాహరణ లాక్టోస్. దీన్నే పాల చక్కెరగా పిలుస్తారు, పాలలో ఉండే చక్కెరగా పిలుస్తారు. ఇది ఒక డైసాకరైడ్ కావడం వల్ల దీంట్లో 2 మోనోసాకరైడ్లు కనిపిస్తాయి. అందులో ఒకటి గ్లూకోజు, రెండవది గ్యాలక్టోజ్. సో గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ఇది డి గ్యాలక్టోజు డి గ్లూకోజ్తో 1,4 గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలిసి లాక్టోజ్ అనేటువంటి డైసాకరైడ్ ఏర్పరుస్తుంది. ఇది రుచికి తీయగా ఉంటుంది, అందుకే దీన్ని ఔషధ తయారీలో ఒక ద్రావణిగా ఉపయోగిస్తారు. అదేవిధంగా పెన్సిలిన్ ఉత్పత్తి తయారు చేయడంలో ఒక మాధ్యమంగా మీడియేటర్గా కూడా ఉపయోగపడుతుంది లాక్టోస్. ఇక రెండో రకం సుక్రోజ్. ఇది చెరుకులో అండ్ బీట్రూట్లో ఎక్కువగా ఉంటుంది, అందుకే దాన్ని కేన్ షుగర్ అని బీట్ షుగర్ అని పిలుస్తారు. ఇందులో ఒక గ్లూకోజ్ అణువు ఒక ఫ్రక్టోజ్ అణువు గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలిసి దీన్ని ఏర్పరుస్తుంది. ఇది రుచికి అతి తీపిగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, అందుకే దీన్ని ప్రిజర్వేటివ్గా కూడా వాడతారు. అదేవిధంగా జల విశ్లేషణ చెందినప్పుడు ఇది గ్లూకోజ్ ఫ్రక్టోజ్ని ఇస్తుంది. ఇది రుచికి చాలా తీయగా ఉంటుంది కాబట్టి సిరప్ల తయారీలో అదేవిధంగా టానిక్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. ఇక మూడవ రకానికి చెందినటువంటి మూడో సమూహానికి చెందినటువంటి మోనో సాకరైడ్లు, అందులో ఆలిగోసాకరైడ్లు. మూడో రకానికి చెందిన చక్కెరలో ఆలిగోసాకరైడ్లు. 2 లేదా అంతకంటే ఎక్కువ సరళ చక్కెరలు కలవడం వల్ల ఏర్పడే సమ్మేళనాలనే ఆలిగో. మనకు మోనోసాకరైడ్లో ఒక చక్కెర అణువు ఉంటుంది కదా, అదే డైసాకరైడ్లో 2 ఉంటాయి. సో 2 కంటే ఎక్కువ చక్కెర అణువులు ఉంటే దాన్ని ఏమంటాము? ఆలిగోసాకరైడ్లు అంటారు. వీటిలో చక్కెర అణువుల సంఖ్య అంటే మోనోసాకరైడ్ల సంఖ్య 3 నుంచి 10 మధ్య ఉంటుంది. మోనోమర్ల సంఖ్య సాధారణంగా దీని యందు 3 నుంచి 10 వరకు ఉంటుంది. సో వీటిలో గ్లూకోజు, గ్యాలక్టోజు, ఫ్రక్టోజ్ అణువులు పునరావృతం కావడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్లు కలవడం వల్ల ఏర్పడేటువంటి చక్కెరలు ఇవి ఓలిగోసాకరైడ్లు. ఇవి సాధారణంగా చిక్కుడు అదేవిధంగా లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి కూరగాయల మొక్కలు ఎక్కువగా లభిస్తాయి. వీటికి బెస్ట్ ఉదాహరణ ఒకటి రాఫినోస్, రెండవది స్టాకియోల్. ఈ రెండు కూడా ఆలిగోసాకరైడ్లకు ఉదాహరణ. ఇక నెక్స్ట్ పాలీసాకరైడ్లు. పేర్లో ఉన్నట్టుగా పాలీ అంటే ఇక్కడ అనేకము, సాకరైడ్లు అంటే చక్కెరలు. సో అనేక బహుళ చక్కెరలుగా పిలుస్తారు. అనేక చక్కెర అణువులు, అనేక మోనోసాకరైడ్ అణువులు కలవడంలో ఏర్పడేటువంటి సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్లు పాలీసాకరైడ్లు. వీటిలో సరళ చక్కెరలు లేదా మోనోసాకరైడ్లు గ్లైకోసైడిక్ బంధాల చేత బంధితమై వీటిని ఏర్పరుస్తాయి. ఇవి నీటిలో కానీ ఈతర్లలో కానీ కలవవు. అదేవిధంగా చక్కెరలలాగా స్ఫటికాలను కాకుండా అస్ఫటికాటకంగా ఉంటాయి. అంటే స్ఫటికాలను ఏర్పరచవు. చక్కెరలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి, కానీ ఈ పాలీసాకరైడ్లు అస్ఫటికంగా ఉంటాయి. అండ్ వీటికి ఎలాంటి రుచి ఉండదు, రుచికి చప్పగా ఉంటాయి. అదేవిధంగా పీచుతో కూడిన పోషకాహార పదార్థాలు ఉన్న పాలీసాకరైడ్లు చిన్న ప్రేగులో జీవ రసాయన చర్యలకు లోను కావు, శోషించబడవు. కానీ పెద్ద ప్రేగులోని సూక్ష్మ జీవుల చర్యకు లోనై సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ జీర్ణమవుతాయి. దీనికి ఉదాహరణ బెస్ట్ సెల్యులోజ్ చాలా సంక్లిష్టంగా ఉంటుంది, ఇది అంత ఈజీగా జీర్ణం కాదు. అది ఒక పాలీసాకరైడ్ సెల్యులోజ్ గ్లూకోజ్ అణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది. కానీ పెద్ద ప్రేగులో ఉండే సహజీవక సూక్ష్మజీవులు విడుదల చేసిన సెల్యులోజ్ వల్ల మాత్రం జీర్ణమవుతుంది. సో సాధారణంగా అధికంగా ఉండే పాలీసాకరైడ్లని మొక్కలు సెల్యులోజ్ రూపంలో నిల్వ చేసుకుంటే జంతువులు గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. మొక్కలు సెల్యులోజ్ రూపంలో, జంతువులేమో గ్లైకోజన్ రూపంలో. అందుకే గ్లైకోజన్ని మనం సాధారణంగా జంతువుల నిల్వ ఆహారంగా పిలుస్తారు. సెల్యులోజ్ ఏమో మొక్కల్లో నిర్మాణాత్మక అంశంగా ఉంటుంది. వీటిని పాలీసాకరైడ్లని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది.
హోమోపాలిసాకరైడ్లు, హెటిరోపాలిసాకరైడ్లు. హోమోపాలిసాకరైడ్లు, హెటిరోపాలిసాకరైడ్లుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొట్టమొదటి చూసినట్లయితే హోమోపాలిసాకరైడ్లు. హోమోపాలిసాకరైడ్లు పేర్లో ఉన్నట్టుగా హోమో అంటే ఒకే రకమైనటువంటి అణువులను కలిగి ఉంటాయి. హోమోపాలిసాకరైడ్లో చక్కెర అణువులు ఒకే రకంగా ఉంటాయి, అందుకే వాటిని హోమోపాలిసాకరైడ్లుగా పిలవడం జరుగుతుంది. వాటికి ఉదాహరణ గ్లైకోజన్, స్టార్చ్, కైటిన్. సో వీటిలో హోమోపాలిసాకరైడ్లు ఒకే రకమైన మోనోసాకరైడ్లను కలిగి ఉంటే వాటిని హోమోపాలిసాకరైడ్లుగా పిలుస్తారు. దాంట్లో మొట్టమొదటి ఉదాహరణ చూసినట్లయితే స్టార్చ్. ఇది మొక్కల యొక్క నిల్వ ఆహారము. అండ్ ఇది అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్ల మిశ్రమము. అమైలోజ్ అనేటువంటి ఈ స్టార్చ్ ఏమో శాఖారహితంగా పొడవుగా ఉంటే అమైలోపెక్టిన్ శాఖాహిత పాలిసాకరైడ్గా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా డీగ్లూకోజ్ అణువులు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఏర్పడతాయి. అంటే మొత్తానికి స్టార్చ్ అనేది డెక్స్ట్రోజ్ రకానికి చెందిన గ్లూకోజ్ అణువుల కలయిక వల్ల ఏర్పడేటువంటి ఒక హోమోపాలిసాకరైడ్. ఇక నెక్స్ట్ రెండవది గ్లైకోజన్. ఇది జంతువుల పాలిసాకరైడ్. ఇది కూడా గ్లూకోజ్ ప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. అమైలోపెక్టిన్ పోలి ఉంటుంది, కానీ అమైలోపెక్టిన్లో శాఖలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ గ్లైకోజన్లో చూస్తే చాలా ఎక్కువ శాఖలతో ఉంటుంది గ్లైకోజన్. ఇక నెక్స్ట్ కైటిన్. ఇది కీటకాలు అదేవిధంగా అకశేరుకాల్లో రక్షక కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎన్-ఎసిటైల్ డీగ్లూకోజమైన్ అనే అశాఖీయ బృహత్ అణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ రెండో రకం హెటిరోపాలిసాకరైడ్లు. హెటిరోపాలిసాకరైడ్లు 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల చక్కెర ప్రమాణాలతో ఏర్పడతాయి. హోమోలోనేమో ఒకే రకమైన చక్కెరలు ఉంటే హెటిరోలో 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి గ్లూకోజమైన్, గ్యాలక్టోజమైన్, మ్యూకోపాలిసాకరైడ్లు, గ్లైకోజమైనో గ్లైకాన్లు ఇవన్నీ కూడా హెటిరోపాలిసాకరైడ్లుగా ఉంటాయి. అదేవిధంగా హైలురోనిక్ ఆమ్లము, కాండ్రైన్ సల్ఫేట్, అదేవిధంగా హెపారిన్ ఇవన్నీ కూడా బహుళ చక్కెరలుగా ఉంటాయి. అందులో హైలురోనిక్ ఆమ్లం ఏమో మనకు కీల్లో ఉండే సైనోవియల్ ద్రవంలో ఉంటుంది. కాండ్రైటిన్ సల్ఫేట్ ఏమో ఎముకల్లో ఉంటుంది. అదేవిధంగా హెపారిన్లు ఏమో కాలేయం నుంచి స్రవించబడి రక్తస్కందనంలో ఉపయోగపడతాయి. ఇలా మన దేహంలో వివిధ విధులను నిర్వర్తించడం కోసం 2 రకాలకు చెందినటువంటి కార్బోహైడ్రేట్లు కనిపిస్తాయి. వాటిలో మొదటివి చక్కెరలు, రెండవది పాలిసాకరైడ్లు. సో ఇది జీవాణువుల్లో కార్బోహైడ్రేట్ల యొక్క విధులు, వర్గీకరణ. నెక్స్ట్ వీడియో క్లాస్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.